భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 10వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజు కైకేయి కోపగృహాన్న ప్రవేశించుట చూసి దుఃఖితుడగుట అనే కథగా విందాం. పాపాత్మురాలైన ఆ కుబ్జ ఈ విధంగా విపరీత బోధలు చేయగా ఆ కైకేయి విషము పూసిన బాణంతో కొట్టిన కిన్నెర స్త్రీ వలె నేల మీద పడుకున్నది. కైకేయి తాను చేయవలసిన పనిని చక్కగా మనసులో నిర్ణయించుకుని దానినంతనూ మంథరకు మెల్లగా చెప్పింది. మంథర మాటలు విని మోసపోయిన ఆ కైకేయి దీనురాలై నిశ్చయము చేసుకున్నదై నాగకన్యవలే దీర్ఘంగాను వేడిగాను నిట్టూర్చి తనకు సుఖాన్ని కలిగించే మార్గాన్ని గూర్చి క్షణకాలం ఆలోచించింది. కైకేయి దృఢ నిశ్చయాన్ని విని మంథర కార్యము సఫలమైపోయినట్లు సంతసించింది. కైకేయి కుపితురాలై దృఢ నిశ్చయం చేసుకుని కనుబొమ్మలు ముడిపెట్టి భూమిపై పడుకున్నది. ఆమె చిత్రములైన పుష్పమాలికలను శ్రేష్టములైన ఆభరణాలను నేల మీద విసిరివేసింది. ఆమె విసిరివేసిన మాలికలు ఆభరణాలు నక్షత్రాలు ఆకాశాన్ని ప్రకాశింపచేసినట్లు భూమిని ప్రకాశింపచేశాయి. ఒకటిగా ఉన్న వేణిని గట్టిగా ముడివేసి మలిన వస్త్రాలను ధరించి కోపగృహంలో పడి ఉన్న ఆ కైకేయి మరణించిన కిన్నెరవలే ఉన్నది. దశరథుడు రాముని పట్టాభిషేకం జరపడానికి తగు ఏర్పాట్లు చేయవలెను అని ఆజ్ఞాపించి తనకు అతి సన్నిహితంగా ఉండే అమాత్య పురోహితాదుల అనుజ్ఞ గైకొని గృహంలోకి ప్రవేశించాడు. రాజ్య పాలనకు సంబంధించిన అన్ని విషయాలను చేతిలో ఉంచుకొనగలిగిన ఆ దశరథుడు రామాభిషేకాన్ని గూర్చి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఇంకా ఈమెకు చెప్పకుండా బావుండదు అనే ఉద్దేశంతో లేదా ఈ విషయం ఇప్పుడే బయటికి వచ్చింది అందుచేత ఈమెకి ఇంకా తెలిసి ఉండదు అనే అభిప్రాయంతో ప్రియవార్త చెప్పదగిన కైకేయికి ఆ ప్రియవార్త చెప్పడానికి అంతఃపురంలో ప్రవేశించాడు. ఆ దశరథుడు కైకేయి గృహాన్ని చంద్రుడు తెల్లని మేఘాలు గల ఆకాశంలోకి ప్రవేశించినట్లు సకల ఐశ్వర్య సమృద్ధమైన తన అంతఃపురంలోకి ప్రవేశించాడు. కానీ అక్కడ ఉత్తమమైన శయనంపై కైకేయి మాత్రం అతనికి కనబడలేదు. ఆ అంతఃపురంలో చిలుకలు నెమళ్లు పంచబడుతున్నాయి. క్రౌంచ హంసాదుల కూతలు వినపడుతున్నాయి. ఆ ప్రదేశం వాయిద్యముల ధ్వనులతో మారుమ్రోగుతోంది. గూనివాళ్లు పొట్టివాళ్లు అయిన దాసీజనులు అక్కడక్కడ సంచరిస్తున్నారు. ఒక ప్రక్క చెంపక శోకాది వృక్షముల మీదుగా లతలతో అల్లబడిన చక్కని పొదరిళ్లు ఉన్నాయి. ఒకచోట చిత్రములు చిత్రించిన గృహాలున్నాయి. అక్కడక్కడ దంతములతోనూ వెండితోనూ బంగారంతోనూ నిర్మించిన చిన్న చిన్న అరుగులు ఒప్పుతున్నాయి. అన్ని ఋతువుల్లోనూ పుష్ప ఫలాలను ఇచ్చే వృక్షాలు, వాటి మధ్య దిగుడుబావులు ఉన్నాయి. అక్కడక్కడ దంత రజత సువర్ణ నిర్మితములైన అందమైన ఆసనాలు అమర్చబడి ఉన్నాయి. అనేక విధములైన అన్నాలు, మద్యాది పానీయాలు, పిండి వంటలు సిద్ధం చేయబడి ఉన్నాయి. చక్కగా అలంకరించుకుని ఉన్న ఉత్తమమైన స్త్రీలతో ఆ అంతఃపురం స్వర్గలోకం వలె ప్రకాశిస్తోంది. కామబలంతో రతికై వచ్చిన ఆ దశరథుడు అక్కడ ప్రియురాలైన భార్య కానరాకపోవడం చేత విషణ్ణుడై అక్కడ ఉన్నవారిని అడిగాడు. పూర్వమెన్నడూ కైకేయి అతడు వచ్చే అట్టి సమయాన అక్కడ లేకుండా పోలేదు. ఆ రాజు ఎన్నడూనూ కైకేయి లేని గృహంలోకి ప్రవేశించలేదు. ఆ రాజు మూర్ఖురాలైన కైకేయి స్వార్థమును సాధింప కృత నిశ్చయురాలై ఉన్నది అనే విషయం తెలియక ఆమెను గూర్చి పూర్వమనందు వలె అక్కడ ఉన్న పరిచారకుల్ని అడిగాడు. పిమ్మట ద్వార పాలకురాలు భయపడుతూ నమస్కరించి, మహారాజా, రాణి చాలా కోపంతో కోపాగారంలోకి పరిగెత్తింది అని చెప్పింది. కైకేయి యథాపూర్వంగా కనబడనందుకే విచారగ్రస్తుడై ఉన్న ఆ దశరథుడు ప్రతీహారి మాటలు వినగానే ఇంకా విషాదగ్రస్తుడయ్యాడు. అతడు కోపగృహమునందు నేలపై పడి ఉన్న ఆ కైకేయిని చూసి దుఃఖం చేత దహింపబడినట్లు అయిపోయాడు. ఎట్టి పాపాలు లేని అతడు పాప సంకల్పంతో నేలపై పడి ఉన్నది ప్రాణముల కంటే కూడా ప్రియురాలు అయిన యువతి అయిన ఆ భార్యను చూశాడు. ఆ సమయంలో ఆమె పెరికి పారవేసిన లతవలే, పడిపోయిన దేవతవలే, క్రిందికి విసిరివేసిన కిన్నెర స్త్రీవలే, స్వర్గం నుంచి జారిపడిన అప్సరసవలే, క్రింద పడిన మాయవలే, బంధించిన ఆడు లేడివలే ఉన్నది. అట్టి స్థితిలో ఉన్న కైకేయిని దశరథుడు అరణ్యంలో వేటగాడు విషము పూసిన బాణంతో కొట్టగా పడి ఉన్న ఆడయేనుగును మహాగజము స్పృశించినట్లు స్నేహపూర్వకంగా స్పృశించాడు. ఓ దేవి, నీకు నాపై కోపం వచ్చిన విషయం నాకు తెలియదు. నిన్ను ఎవరు దూషించారు లేదా అవమానించారు? నీవు ఈ విధంగా పరాగంలో శయనించుట నాకు దుఃఖంగా ఉన్నది.
నీకు అన్ని శుభాలను చేకూర్చడానికి నేనుండగా భూతావిష్ఠురాలు వలె నేలపై పరుండి ఎందుచేత నా మనసు కష్టపెడుతున్నావు? మంచి నేర్పుగల పేరు మోసిన రాజ్యవైద్యులెందరో ఉన్నారు. వారు నీకు ఆరోగ్యం చేకూర్చగలరు. నీ రోగమేదో చెప్పు. నీవు ఎవరికి ప్రియమైన కార్యం చేయవలనని కోరుతున్నావు? నీకు ఎవరు అపకారం చేశారు? ఇప్పుడు నేనెవరికి ప్రియం చేకూర్చాలో, ఎవరికి గొప్ప అప్రియం చేయాలో చెప్పు. కైకేయి, ఈ విధంగా ఏడ్చి శరీరాన్ని శుష్కింపచేసుకోకు. నీవు చెబితే చంపదగని వానిని కూడా చంపిస్తాను, చంపదగిన వానిని విడిపిస్తాను. దరిద్రుని ఐశ్వర్యవంతుని చేస్తాను, ఐశ్వర్యవంతుని ఏమీ లేని దరిద్రుని చేస్తాను. అట్టివాళ్ళెవరు చెప్పు. నేను, నాకు సంబంధించిన అందరూ నీకు వసరమే. నీ అభిప్రాయానికి ఏమాత్రం వ్యతిరేకంగా ప్రవర్తించడానికి నేను అంగీకరించను. నా ప్రాణాలను ఇచ్చి సాధించవలసినదైనను నీవేమి కోరుతున్నావో చెప్పు. నీకు నాపై ఎంత అధికారం ఉందో తెలిసిన నీవు ఏమాత్రం శంకింపరాదు. నేను చేసిన పుణ్యంపై ఒట్టు పెడుతున్నాను. నీకేది ఇష్టమో అది తప్పకుండా చేస్తాను. రథచక్రం ఎంతవరకు తిరుగుతుందో అంతవరకును భూమిపై నాకు అధికారం ఉన్నది. తూర్పున ఉన్న దేశాలు సౌవీర సౌరాష్ట్ర దేశములు, దక్షిణాపథమున ఉన్న దేశములు, అంగ వంగ మగధ మత్స్య దేశాలు, కాశీ కోసల దేశాలు ఇవన్నీ సర్వసంపదలతో నిండి ఉన్నాయి. ధనధాన్యాలు, మేకలు, గొర్రెలు మొదలైనవన్నీ కూడా ఇంకనూ అత్యధికమైన ద్రవ్యములు ఆ దేశములలో పుడతాయి. ఈ ద్రవ్యములలో నీకేం కావాలో కోరుకో. ఓ శోభనాంగి, ఎందుకిట్లా శ్రమ పడతావు? లే, నీకు భయం కలుగుటకు కారణమేంటో చెప్పు. సూర్యుడు పొగమంచును తొలగించినట్లు ఆ భయహేతువును తొలగిస్తాను అని పలికాడు. దశరథుని మాటలు విని కైకేయి ఊరడిల్లి అప్రియమైన రామ వన వాసాధికమును చెప్పదలచి అతనిని ఇంకా మాటల చేత వేధించడానికి ఉపక్రమించింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 10వ సర్గలోని 1వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజు కైకేయి కోపగృహాన్ని ప్రవేశించుట చూసి దుఃఖితుడగుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 11వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కైక రాజును ప్రతిజ్ఞాబద్ధుని చేసి భరతునకు పట్టాభిషేకము, రామునకు 14 ఏండ్లు అరణ్యవాసము కోరుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.